హాయ్ గైస్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎలా ఉన్నారంతా? మైసెల్ఫ్ విశ్వ. అండ్ ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వచ్చాను. మేము రీసెంట్గా ఒక ఇంటర్న్షిప్ డ్రైవ్ కండక్ట్ చేసాం. దాంట్లో ఒక ఆరుగురు ఉంటే ఆరుగురు నుంచి ఒకరినే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఒక్కరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుంది అండ్ టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. సో టెక్నికల్ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఐ ప్రాంప్టింగ్ ఇదంతా కూడా బేసిక్ ఇంగ్లీష్‌తోనే మొత్తం నడుస్తది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకు అర్థమైన 2 టెక్నిక్స్ చెప్తా. అది ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ట్రై టు రీడ్ ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డైలీ. రోజుకి ₹7 ఏసుకుంటే మంత్‌కి ₹250 ఇన్వెస్ట్‌మెంట్. డైలీ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. ఖచ్చితంగా నెలలో చేంజ్ వస్తది. సెకండ్‌ది ఏంటంటే మీ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో వాయిస్ మోడ్ ఉంటుంది. ప్రతి ఏఐ టూల్‌లో వాయిస్ మోడ్ ఇచ్చాడు. ఆ వాయిస్ మోడ్‌లో ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయండి. అగైన్ ఒక కంటిన్యూగా దాంతో కమ్యూనికేట్ చేస్తే మీకే ఒక 1 మంత్‌లో చేంజ్ ఆటోమేటిక్‌గా వస్తదనమాట. సో ఈ 2 టెక్నిక్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్‌లో ఈవెన్ స్టార్ట్ కూడా కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అయిపోయినాయి. సో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ద కంటెంట్.